You need any help? So we're going to go till this room and then come back, okay? హలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ఒక పెద్ద హాయ్ అండ్ ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళకి వెల్కమ్ టు ఆ ఛానల్ అండి. ఫస్ట్ అసలు ఈ వ్లాగ్ స్టార్ట్ చేసినప్పుడు నాకు చాలా టెన్షన్గా అనిపించింది. ఎందుకంటే రీసెంట్లీ మేము ఒక సిచ్యువేషన్ ఫేస్ చేసాము. బన్నీ హాస్పిటల్లో అడ్మిట్ అయిందనమాట ఎమర్జెన్సీలో. సో ఈ వ్లాగ్ చేస్తున్నంతసేపు ఎడిట్ చేస్తున్నంతసేపు నాకు అదే గుర్తొచ్చి చాలా టెన్షన్ అనిపించింది. సో యాక్చువల్లీ ఈ వ్లాగ్లో నేను ముఖ్యంగా ఏం చెప్దాం అనుకున్నానంటే కెనడాలో మన ఎమర్జెన్సీ సర్వీసెస్ కానీ హాస్పిటల్స్ కానీ ఎలా రన్ అవుతాయి, ఇక్కడంతా ఫ్రీ మెడికల్ సర్వీస్ అని మీ అందరికీ చాలామందికి తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. సో ఇక్కడ మెడికల్ సర్వీసెస్ అన్నీ ఫ్రీ అండి. సో ఫ్రీ అంటారు కదా అని కొంతమందికి డౌట్ ఉంటుంది, నిజంగా ఫ్రీయా కాదా, అసలు ఎలా ఉంటుందని. సో నేను మా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో చాలామందికి కెనడా మూవ్ అవ్వాలనుకుంటున్న వాళ్ళకి, లేకపోతే రీసెంట్గా మూవ్ అయిన వాళ్ళకి, ఇలా మెడికల్ సర్వీసెస్ మీద ఏమైనా డౌట్ ఉన్న వాళ్ళ కోసం ఈ వీడియో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సో చాలామందికి యూస్ఫుల్ అవ్వచ్చు. సో నచ్చితే కనుక ఒక సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి అండ్ మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. సో అసలు ఏమైందంటే బన్నీ సడన్గా ఒకరోజు ఫెయింట్ అయిపోయింది, అంటే కళ్ళు తిరిగి పడిపోయిందండి. సో ఏంజల్ బన్నీ ఇద్దరు ఆడుకుంటూ ఉన్నారు, సడన్గా కళ్ళు తిరిగి పడిపోయింది. ఏంజల్ వెంటనే మమ్మీ డాడీ అని మమ్మల్ని పిలవగానే వెంటనే వెళ్ళాము. మాకు అసలు అర్థం అవ్వలేదు, చాలాసేపు ట్యాప్ చేసాము, నీళ్లు జల్లాము బన్నీ మీద, అయినా లేవలేదు. జస్ట్ లేస్తుంది మళ్ళీ అలా ఫెయింట్ అయిపోతుంది అనమాట. సో చాలా టెన్షన్ వచ్చేసింది మాకు. ఆ 5 minutes అయితే అసలు మా బోయ్ ఇంకా తలుచుకుంటేనే అమ్మో అనిపిస్తుంది. సో ఇంకా సురేష్ లేచేయకుండా ఇమ్మీడియట్గా 911కి కాల్ చేశారు. సో వాళ్ళు జస్ట్ వితిన్ 3 minutes అండి, వితిన్ 3 minutes మా ఇంటి ముందు ఉన్నారు. అండ్ వాళ్ళు వెంటనే లోపలికి వచ్చేసారు. అప్పటికే మేము బన్నీని లేపడానికి ట్రై చేస్తున్నాము, బట్ ఇంకా లేవట్లేదు. వాళ్ళు వెంటనే షుగర్ టెస్ట్ చేశారు, బీపీ చెక్ చేశారు, అలాగే ఆక్సిజన్ కూడా చెక్ చేశారు, ఆక్సిజన్ లెవెల్ ఎలా ఉందని చెప్పి. సో అన్నీ బాగానే ఉన్నాయి, బట్ కొంచెం బీపీ లోగా ఉందని చెప్పారు. అండ్ వాళ్ళు ఇమ్మీడియట్గా వెంటనే బన్నీని లేపడానికి ట్రై చేశారు. వాళ్ళు కూడా వాళ్ళ మెథడ్స్ ఉంటాయి కదా, దాని త్రూ ట్రై చేశారు, బట్ బన్నీ లేవలేదు, ఇంకా అలాగే అన్కాన్షియస్గానే ఉందన్నమాట. సో వెంటనే 1 minute కూడా లేట్ చేయకుండా మేము హాస్పిటల్కి తీసుకొస్తున్నాము, మీరు వెనక ఫాలో అయిపోండి అని చెప్పి అంబులెన్స్లో తీసుకుని వెళ్ళిపోయారు. సో సురేష్ వెళ్ళారనమాట, నేను ఏంజల్తో అండ్ ఆరవ్తో ఇంట్లోనే ఉన్నాము. అండ్ నేనేమనుకున్నానంటే ఎమర్జెన్సీ అంటే ఇప్పుడు చాలాసేపు అక్కడ వెయిటింగ్ ఉంటుందేమో, బన్నీని అక్కడ వెయిట్ చేయిస్తారేమో అని అనుకున్నాను. కానీ లేదు, ఇమీడియట్గా అడ్మిట్ చేసుకున్నారు. వెంటనే నర్సెస్ కానీ డాక్టర్స్ కానీ అందరూ కూడా చాలా అటెన్షన్ పే చేసి బన్నీని చెక్ చేశారు. అండ్ ఫుడ్ ఇవ్వలేదండి, మొత్తం సెలైన్ మీదే ఉంది ఆ రోజంతా కూడా. So we're going to go till this room and then come back, okay? That's the office room. Hi Banama. Hi. How are you feeling, Tali? You're able to walk fine now? Will you be able to jump? Okay, very good. That's enough, okay? We'll wait till the doctor says it's okay for us to jump. So this is where all the nurses work? Yes, that's their office. Come on, run, 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 run. What's that symbol? That is, that's a Mason Foundation. Fight like Mason. Maybe somebody like the runner guy. What is his name? Perry? What is his name? What do you mean runner? There's a runner, right, for Cancer Foundation. Terry Perry? Terry Fox. Terry Fox. Just like that, there's a guy, Mason Foundation. Okay, let's walk. Come on, keep walking. ఇది యాక్చువల్లీ నెక్స్ట్ డే అనమాట. ఇన్సిడెంట్ అయిన రోజు కాకుండా నెక్స్ట్ డే కొంచెం ఇలాగ లేవగలుగుతుంది, మాట్లాడగలుగుతుంది. ముందు రోజు అయితే మొత్తం బెడ్ మీదే ఉంది, చాలా వీక్గా ఉంది. అండ్ ఫుడ్ కూడా ఏం పెట్టలేదండి, ఆ రోజంతా కూడా ఫ్లూయిడ్స్లోనే ఉంచారు. అండ్ బన్నీ కూడా
జాయిన్ అయిన ఒక 2 hours తర్వాత స్ప్రోలోకి వచ్చిందనమాట. అప్పటి వరకు నేను సురేష్ టెన్షన్ పడుతూనే ఉన్నాము. సురేష్ అయితే అక్కడ హాస్పిటల్లో తనతో ఉన్నారు, నేనేమో ఇంట్లో ఉన్నాను పిల్లలతో చూసుకుంటూ కూడా. నాకు అసలు టెన్షన్గానే ఉంది. అసలు నా ధ్యాస అంతా కూడా హాస్పిటల్ మీదే ఉంది. బన్నీ ఎలా ఉంది, అసలు నాను ఎలా చూసుకుంటున్నాడు, బాగానే ఉందా బన్నీ అని చెప్పి చాలా 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 టెన్షన్ పడ్డాను. బట్ బై గాడ్స్ గ్రేస్ బన్నీ కొంచెం బాగానే ఉంది, పర్వాలేదు, ఇప్పుడు మెలకుగానే ఉంది అని చెప్పి ఇంకా డాక్టర్స్ చెప్పారనమాట. సో నెక్స్ట్ డేకి కొంచెం నడవగలుగుతుంది. అండ్ సెకండ్ డేకి ఫుడ్ ఇవ్వడం స్టార్ట్ చేశారనమాట. సో ఫుడ్ కూడా సూప్స్ అలాగే బాయిల్డ్ వెజిటబుల్స్ అలాంటివి ఇచ్చారనమాట. ఫుడ్ అంతా కూడా పేషెంట్కి హాస్పిటల్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారండి. పేషెంట్తో పాటు ఉన్న వాళ్ళు లైక్ పేరెంట్స్ ఎవరైనా వస్తే వాళ్ళు అక్కడే పక్కన క్యాంటీన్ ఉంటుంది, అక్కడ ఫుడ్ తెచ్చుకుని తినొచ్చు. బట్ పేషెంట్కి మటుకు హాస్పిటల్ వాళ్ళే ఇచ్చారు. సో మనకేం కావాలంటే అది ఆర్డర్ చేసి ప్రతి 1 hourకి మనకి ఏదో ఒకటి ఇస్తూ ఉన్నారు. ముఖ్యంగా బన్నీకి అయితే చాలా బాగా చూసుకున్నారండి. సో ఫస్ట్ డే అంతా సెలైన్ మీదే ఉందని చెప్పాను కదా. ఈ ఇన్సిడెంట్ మార్నింగ్ అరౌండ్ 8:30 ఆ టైంకి జరిగింది. సో అప్పుడు వెళ్ళిన వాళ్ళు సురేష్ మళ్ళీ ఈవినింగ్ 7 వరకు ఇంటికి రాలేదు. అండ్ ఈవినింగ్ 7 వరకు ఏమీ తినలేదు. ఆ టెన్షన్లో బన్నీతో పాటే పక్కనే ఉన్నారనమాట. అండ్ ఆ రోజు నైట్ హాస్పిటల్లో బన్నీతో పాటు సురేషే ఉన్నారు. ఈవినింగ్ ఒకసారి ఇంటికి వచ్చి ఒకసారి ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఫుడ్ తినేసి అండ్ మళ్ళీ వెళ్ళిపోయారు హాస్పిటల్కి. మనకి పేషెంట్తో పాటు ఒక పేరెంట్ కానీ 2 పేరెంట్స్ కానీ ఉండొచ్చు. బట్ పిల్లలని అసలు అలౌ చేయలేదండి హాస్పిటల్కి. ఎందుకంటే రైట్ నౌ హాస్పిటల్లో మీజిల్స్ నడుస్తుందంట. సో పిల్లలకి ఎఫెక్ట్ అవుతుందని చెప్పి అస్సలు అలౌ చేయలేదు. సో ఫస్ట్ డే సురేష్ ఉన్నారు బన్నీతో పాటు. నెక్స్ట్ డే నేను ఏంజల్ని ఆరవ్ని స్కూల్కి పంపించేసి నెక్స్ట్ డే మార్నింగ్ నేను వెళ్ళాను. Oh, Mama, but it's very, very hot, okay? You guys want to wait some time? నాకు ప్లేటే పట్టుకోలేకపోతున్నాను. కాదు వాళ్ళకి టేబుల్ అంటే పట్టుకొని తినడానికి అట్లా. ఇదే టేబుల్, దాని దగ్గర మూవ్ చేస్తే తింటది. కాబట్టి ఇది తీసేసావు నువ్వు. Okay? Do you need any help? You know how to speak? David. My name is David. Okay, nice. Thank you. Nice to meet you, David. సో మేముండే ప్లేస్లో శాతంలో హాస్పిటల్లో మొత్తం అన్ని టెస్ట్ చేశారండి. 2 days బ్లడ్ వర్క్ కానీ అన్ని టెస్ట్ చేశారు. అసలు ఎందుకు ఫెయింట్ అయింది అని చెప్పి తెలుసుకుందామని అరౌండ్ 3 to 4 డాక్టర్స్ వచ్చి మొత్తం అంతా చెక్ చేశారు. బట్ ఒక న్యూరో సర్జన్ కూడా రావాల్సి ఉంది. బ్రెయిన్ నుంచి హార్ట్ వరకు అన్నీ కూడా చెక్ చేశారు. ఆ న్యూరో సర్జన్ శాతంలో అవైలబుల్ లేరంట. సో అందుకని వెంటనే శాతం నుంచి లండన్ హాస్పిటల్కి మూవ్ చేస్తారు బన్నీని. సో బన్నీని వాళ్ళే అంబులెన్స్లో లండన్కి తీసుకుని వెళ్ళారనమాట. సో మేము వెనక కార్లో ఫాలో అయ్యాము. సో ఏంజల్ అండ్ ఆరవ్ స్కూల్ నుంచి వచ్చేసారు. వాళ్ళని పికప్ చేసుకుని మేము బన్నీతో పాటు లండన్కి వెళ్ళామన్నమాట. లండన్లో హాస్పిటల్ పక్కనే మ్యారియట్ ఉందన్నమాట. సో ఆ హోటల్లో మేము రూమ్ బుక్ చేసుకుని నేను ఇంకా పిల్లలు సురేష్ అక్కడే ఉందాం అనుకున్నాను. అండ్ ఆ రోజు బన్నీతో పాటు నేను ఉందామని వెళ్ళాను అనమాట. సో నైట్ అంతా కూడా బన్నీతో నేను స్టే చేస్తాను, నెక్స్ట్ డే కూడా నేను ఉంటానని ఇంకా నేను వెళ్ళాను. సో సురేష్ పిల్లలతో పాటు హోటల్లో ఉంటారనమాట. సో బన్నీకి దగ్గరలో ఉండాలని అక్కడ హోటల్ తీసుకున్నాము. అండ్ ఇది లండన్లో హాస్పిటల్ రూమ్ అనమాట. సో బన్నీని రూమ్కి తీసుకుని వచ్చేసారు. ఆ రోజు నైట్ నేను బన్నీతో ఉన్నానని చెప్పాను కదా. సో హోటల్లో సురేష్ ఏంజల్ని ఆరవ్ని చూసుకున్నారనమాట. సో ఆరవ్కి ఫుడ్ తినిపించడం అంతా కూడా సురేషే చూసుకున్నారు. మేము ఆల్రెడీ హాస్పిటల్కి బయలుదేరే ముందు ఒక 1 hour ముందు మాకు చెప్పారు ఇలాగా షిఫ్ట్ చేస్తున్నామని. నేను వెంటనే ఇంట్లో దోశలు పన్నీర్ కర్రీ ఇవన్నీ చేసేసి ప్యాక్ చేసి పెట్టాను. మళ్ళీ పిల్లలకి బయట ఫుడ్ అంటే కొన్నిసార్లు కారం ఎక్కువ ఉంటుందండి, వాళ్ళు తినలేరు, అందుకని ప్యాక్ చేసి పెట్టాను. సో అది తిన్నారు. బట్ సురేష్కిను ఆరవ్కి చికెన్ తినాలనిపించిందని చికెన్ ఆర్డర్ చేసుకుని అది తిన్నారట. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ ఇక్కడ ఏంజల్ ఆరవ్కి బ్రష్ చేయించడానికి ట్రై చేస్తుంది. ఎంత క్యూట్గా అనిపించిందో నాకు. Good morning, guys. Good morning. Ready for breakfast? Yeah. This boy is still sleeping. He's still checking where we are. Okay. When the door opens, go yeah.
అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ ఇది సురేష్ ఏంజల్ని ఆరవ్ని బ్రేక్ఫాస్ట్ తినడానికని హోటల్లో లాబీకి తీసుకెళ్తున్నారు. కింద బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేస్తారు కదా, సో అక్కడికి తీసుకెళ్తున్నారు. అండ్ నేను బన్నీతో ఉన్నాను. అరౌండ్ 3 days అవుతుందండి. సో హాస్పిటల్లో సెలైన్ అవన్నీ పెడతారు కాబట్టి స్నానం కూడా చేయించలేదు, ఓన్లీ బ్రషింగ్ ఒకటే. సో అందుకని నేను వాళ్ళని అడిగాను స్నానం చేయొచ్చా పర్లేదా అని చెప్తే యా చేయొచ్చు అన్నారు. సో అందుకని నేను బన్నీకి హెల్ప్ చేశాను స్నానం చేయడానికి. అండ్ కొంచెం ఫ్రెష్గా అనిపించింది నాకు, లేకపోతే అసలు అలా అని చాలా డల్గా అనిపించింది. అండ్ వాళ్ళు బ్రేక్ఫాస్ట్ కూడా సర్వ్ చేశారు. సో బ్రేక్ఫాస్ట్ అంతా కూడా మనకి మెన్యూలా ఉంటుందండి. మనకు కావాల్సిన సెలెక్ట్ చేసుకోవచ్చు, కావాలంటే బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ డిన్నర్ కానీ. అది పేషెంట్కి మాత్రమే. అండ్ పేషెంట్తో ఉన్న వాళ్ళు పేరెంట్స్ మటుకు కిందకి వెళ్ళి లాబీలో కానీ లేకపోతే క్యాంటీన్లో కానీ తినొచ్చు. అండ్ కలరింగ్ బుక్స్ కూడా ఇచ్చారు పిల్లలకి బోర్ కొట్టకుండా ఉంటుందని. అండ్ ఈ బెడ్ చూసారు కదా, నైట్ నేను ఈ బెడ్ మీద పడుకున్నాను. మనకి ఎక్స్ట్రా పిల్లోస్ కానీ లేకపోతే ఎక్స్ట్రా బ్లాంకెట్స్ కానీ ఇస్తారు. సో యాక్చువల్లీ అది చైర్ కమ్ బెడ్ అనమాట. ఆ చైర్నే కొంచెం ఎక్స్టెండ్ చేస్తే అలా బెడ్లా అవుతుంది. Which one? That is good? That's blue? ఏంటి నీ కూతురు డిశ్చార్జ్ అవుతుందని పార్టీయా? అలాగే అనుకో. మళ్ళీ పాపం దాని బర్త్డే రోజు వరకు ఆల్మోస్ట్ బెడ్ లో ఉంది అది. I think that's too big, Talli. Yeah, you need the wheel support ones. Okay, that doesn't even have a wheel support. What about this one, Daddy? Is it too small? Yeah, this is too small. Mari this is better, Nana. This one? This one, right? Yeah, అది చూడు ఒకసారి పైన రాశాడు కిడ్స్ అని రాశాడు చూడు, ఏదో చదువు. వాట్ ఇస్ ఇట్? వెనకాల వీల్ సైజ్ 18, రైడర్ హైట్ 42 inches to 49. సరిపోతుంది మన పట్టునే. Oh yeah. Yeah, it fits you, it fits Bunny, right? And we already have one for you, right? Yeah. Is it moving? No? Yeah, but that bike is bigger and it still fits me. Perfect. See? Alright. So Angel approved then? What? The bike. I'll try it and show you. Okay. Oh my god, she'll be very surprised, right? When we are checking her out from hospital, we'll show her this in the car. She will say, Mommy, what is this? It's a bicycle. సో ఆ రోజు ఆఫ్టర్నూన్ నేను ఏమైనా ఫ్రూట్స్ లాంటివి ఏమైనా తీసుకుందామని చెప్పి దగ్గరలో హాస్పిటల్ పక్కనే వాల్మార్ట్ ఉందన్నమాట. సురేష్ని అక్కడికి తీసుకెళ్ళమన్నాను. సో మేమంతా అక్కడికి వచ్చాము. సో బన్నీ హాస్పిటల్లోనే ఉంది, బట్ ఎలాంటి ప్రాబ్లం ఉండదండి, నర్సెస్ చూసుకుంటారు. ఒక 1/2 hour వెళ్ళేసి వస్తామంటే వాళ్ళు చాలా బాగా చూసుకుంటారు. నేను చెప్పాను కదా, నర్సెస్ అందరూ కూడా చాలా కేర్ తీసుకుంటారు, ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు. సేఫ్గా చక్కగా 1/2 hour మనం బయటకు వెళ్ళి ఏమైనా పనులు ఫినిష్ చేసుకుని రావాలన్నా కూడా వెళ్ళేసి రావచ్చు అనమాట. సో చాలా బాగా చూసుకున్నారు. ఏమన్నా కావాలంటే బన్నీకి అక్కడ బెడ్ పక్కన ఒక బటన్ ఉంటుంది, అది ప్రెస్ చేస్తే వాటర్ కానీ ఫ్రూట్స్ కానీ అన్నీ కూడా ఇస్తారు. అండ్ పిల్లలకి మూవీస్ కూడా ప్లే చేశారు హాస్పిటల్లో. సో చాలా బాగా చూసుకున్నారు. అండ్ మేము వాల్మార్ట్కి వచ్చి షాపింగ్ చేస్తున్నాము. ఇంతలోపు మాకు హాస్పిటల్ నుంచి కాల్ వచ్చింది, బన్నీని డిశ్చార్జ్ చేసేస్తారు, ఇంక తీసుకెళ్ళిపోవచ్చు ఇంటికి అని. మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. వాళ్ళ డాడీ ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారంటే వెంటనే బన్నీకి చాలా రోజుల నుంచి బైక్ తీసుకుందాం అనుకుంటున్నాము. సో ఆ బైక్ కొందామని ఇంకా వాల్మార్ట్కి వచ్చి బైక్ కూడా తీసేసుకున్నాము. సో ఏంజల్ మేము చాలా హ్యాపీ, బన్నీ మొత్తానికి డిశ్చార్జ్ అయిపోతుందంటే అమ్మయ్య అనుకున్నాము. సో మార్నింగ్ నేనున్నప్పుడే అరౌండ్ 7 డాక్టర్స్ వచ్చి మొత్తం చెక్ చేశారు, రిపోర్ట్స్ అన్నీ చెక్ చేసి ఒకసారి వాక్ చేయించి నడిపించి ఎలా ఉందా అని చెప్పి మొత్తం కనుక్కున్నారండి. సో అందుకని ఇంకా ఓకే పర్వాలేదు డిశ్చార్జ్ చేసేయచ్చు అని డిశ్చార్జ్ చేసేస్తున్నారు. What? You're excited? Okay, what are those in your hand? You want to pack this? Yeah, because I colored in them, so. Yeah, if I color in them, that means. Okay, show me your hand. Puchu. I petishanu bangarki. Like that. Oh yeah. We'll go home and we'll take it out, okay? Wait, we'll put all of them in the bag. Okay. Hey Banima. I'm glad that you're good. I'm happy that we can go back home. Yeah, but I don't think we can keep the marker. Yeah. Yeah, you can leave the markers.
Well, the markers in here come with Yeah. them, so we have. Okay, Vanima, let's go. Yeah. My cutie pie. Come on, let's go. Where's the elevator? This way. Have to go this way. I don't know that. You don't know that? Because I was a Brooklyn. No. సో నేను వెళ్ళగానే ఇంకా డాక్టర్తో మాట్లాడాను. డాక్టర్ కూడా అంతా బాగానే ఉంది, తీసుకెళ్ళిపోవచ్చు అని అన్నారు. అండ్ నర్స్ కూడా బన్నీకి సెలైన్ ఎక్కించిన నీడిల్ ఉంది కదా, అది కూడా హ్యాండ్కి మొత్తం నీట్గా రిమూవ్ చేసేసారు. సో బన్నీ ఈజ్ ఆల్ గుడ్ టు గో అనమాట. సో కింద సురేష్, ఏంజల్ అండ్ ఆరవ్తో వెయిట్ చేస్తున్నారు పార్కింగ్లో. అసలు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యామంటే, పోలే ఏం ప్రాబ్లం లేదు, అమ్మాయి ఇంకా డిశ్చార్జ్ అయిపోతుంది బన్నీ అనగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. అసలు ఒక 4 days ఫుల్ టెన్షన్ పడ్డామండి, అసలు ఏమైంది బన్నీకి ఏమైంది అని చెప్పి. Okay, come on, wear this. You like it. Okay, I'll wear that. Okay, wear this. Get on the back again, baby. Okay, so I'll hold you because you don't have shoes. Okay. Yeah. డేస్ మేము పడిన టెన్షన్ మామూలుగా లేదండి. ఫైనల్గా డిశ్చార్జ్ అయిపోతుంది అంటే చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఈ 4 days కూడా చేతంలో హాస్పిటల్ కానీ, లండన్లో హాస్పిటల్ కానీ చాలా బాగా చూసుకున్నారు. డాక్టర్స్, నర్సెస్ అందరూ కూడా చాలా 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 మంచి ట్రీట్మెంట్ ఇచ్చారు. అన్ని టెస్ట్ కూడా చేశారు. సో అంతా కన్ఫర్మ్ చేసుకున్నాకే డిశ్చార్జ్ చేశారు. అండ్ ఈ సర్వీసెస్, ఈ హాస్పిటల్స్, ఈ రూమ్స్ అన్నీ కూడా ఫ్రీ అండి. మేమైతే అవుట్ ఆఫ్ ద పాకెట్ ఈ సర్వీసెస్కి ఎలాంటి మనీ కూడా పే చేయలేదండి. జస్ట్ మినిమల్ ఒక $45 కెనడియన్ డాలర్స్ మినిమల్ నార్మల్ ఛార్జెస్ ఉంటాయి కదా, అవి ఒక్కటే పే చేసాము. మిగతా అవన్నీ కూడా ఫ్రీయే. సేమ్ ఇలాంటి సర్వీసెస్ యూఎస్లో కూడా ఉంటాయి, బట్ చాలా కాస్ట్లీ ఉంటుంది. మనం చాలా బిల్స్ పే చేయాల్సి వస్తుంది, ఎందుకంటే మేము ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసాం కాబట్టి చెప్తున్నాము. సో మా బన్నీకి ఇప్పుడు సర్ప్రైజ్ అనమాట, కొత్త బైక్ కార్లో వెయిట్ చేస్తుంది. అండ్ బన్నీ బర్త్డే కూడా దగ్గరలో ఉంది, సో ముందే సర్ప్రైజ్ ఇచ్చేస్తున్నాం మేము. ఓకే, surprise! Welcome back, Banama. Happy birthday, Bunny! Like it? Like it. Take it. Put the seatbelt on. Yeah, that's what it is. There's a seat. Hi, Angel Mama! Are you happy? Okay, let's go. Okay. It looks like you lost a tooth. Hey, put the seatbelt on. I'm closing the door, okay? సో మా బన్నీ సేఫ్గా మా దగ్గరకు వచ్చేసిందండి. సో 4 days హాస్పిటల్లో బాబోయ్ మేమైతే చాలా టెన్షన్ పడ్డాము. సో జనరల్గా కొంచెం ఎగ్జైట్ అవ్వడం వల్ల కొంచెం అలా ఫెయింట్ అయింది. ఏం ప్రాబ్లం లేదని చెప్పాను కదా. 7 డాక్టర్స్ వచ్చి చెక్ చేశారండి. ఫుల్ టోటల్ అటెన్షన్ పెట్టారు. 4 days చాలా బాగా చూసుకున్నారు. మొత్తం బాడీలో అన్ని రకాల టెస్ట్లు చేశారు. బ్రెయిన్ టెస్ట్ కూడా చేశారు. న్యూరో సర్జన్ కూడా వచ్చారు. ఎలాంటి ప్రాబ్లం లేదని చెప్పారు. సో ఫైనల్గా సేఫ్గా మా బన్నీని ఇంటికి తీసుకెళ్ళిపోతున్నాము. మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఎంత టెన్షన్ పడ్డామో ఫైనల్గా ఏం లేదు అని అనేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. కెనడాలో ఫ్రీ మెడికల్ సర్వీస్ అండి, అందులో ఎలాంటి డౌట్ లేదు. చాలా బాగా చూసుకున్నారు కూడా. ఎవరికైనా డౌట్ ఉంటే కెనడాలో మెడికల్ సర్వీస్ గురించి కొత్తగా వచ్చిన వాళ్ళకి వద్దాం అనుకుంటున్న వాళ్ళకి సో ఈ వీడియో చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. సో మేము ఇంకా హోటల్కి వెళ్ళి చెక్అవుట్ చేసేసి మళ్ళీ బ్యాక్ ఇంటికి వెళ్ళిపోయామండి. అండ్ ఈ వ్లాగ్లో నేను చాలా వరకు డీటెయిల్గా అంత ఇన్ఫర్మేషన్ కవర్ చేశాను. సో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి అండ్ మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. అలాగే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్.